ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. సో ఇతను వర్షన్ అయితే ఇతను చెప్పాడు కాబట్టి మరి ఇప్పుడు అడగండి. ఆవిడ గురించి కూడా అడుగుదాం. ఏమ్మా కరుణ, నమస్తే, చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. తను చెప్పేవన్నీ అబద్ధం మేడం. అది కొంచెం అలాగే అనిపిస్తుంది. నువ్వు చెప్పు, నీ వర్షం చెప్పాక తను చూద్దాం. చెప్పేవన్నీ అబద్ధం. ఆ. రోజు తాగేసి వస్తాడు, ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. ఇంట్లో సరుకులు ఏమి ఉండవు మేడం. ఇంట్లో సరుకులు ఏమి లేకపోతే ఆర్డర్ పెట్టుకునేదాను, తినేవాళ్ళు. సరుకులు లేక సరుకులు ఆర్డర్ లేక, పెట్టుకోవడానికి అదే డబ్బులు కదా. ఉన్నాయి నీకు, సరుకులు అంటే మా మమ్మీ కొనుక్కోవచ్చుగా. ఇచ్చేవారు డబ్బులు, నేను అలా తినేదాన్ని. అవునమ్మా. ఆయనేమో ఎప్పుడో వచ్చేవారు, వచ్చినప్పుడల్లా తాగేసి వచ్చేవారు. ఆయన చెప్పేది అంత అబద్ధం ఉన్నావు కదా. ఫస్ట్ నీకు వంట వచ్చారా అది చెప్పు. వచ్చు మేడం, వచ్చా? వచ్చు. కానీ సరుకులు లేక చేయట్లేదు. ఆ డబ్బులు వచ్చినప్పుడు మరి సరుకులు తెచ్చుకొని వంట చేసి పెట్టొచ్చు కదా. ఆయన ఇవ్వట్లేదు కదా మేడం, మా మమ్మీ ఇచ్చిన దాంతో నేను చేస్తున్నా. అమ్మ మీ ఆయనే, నీ ఇల్లే, మీ అమ్మ నీకు డబ్బులు ఇచ్చినప్పుడు సరుకులు తెచ్చి ఇంట్లో ఉండొచ్చు కదా. అవును, మరి నువ్వు ఒక్కదాని ఆర్డర్ పెట్టుకుని తినవేంటి? సరే చెప్పు. అది మేడం. తనమ్మో ఎవరితోనో తిరుగుతున్నారు. ఈయన హ్మ్, ఈయనకున్న తెలివితేటలకి ఈయన ఇంకొకరితో తిరుగుతున్నాడు. తిరుగుతున్నాడు. నువ్వేం చూసావు? అతను కూడా డెలివరీ అమ్మాయితో ఉన్నాడా, లేదు, డెలివరీ బాయ్ తో ఉన్నాడా? ఆహా, బయట ఎక్కడో. బయట ఎక్కడ? అది నీకెలా ఏంటి నువ్వు తెలుసు? వర్క్ ఫోన్ చెక్ చేసి ఫోన్ చేసి. ఏం దొరికిందమ్మా ఫోన్ చెక్ చేస్తే? మెసేజ్లు, ఏం మెసేజ్ ఏమని ఉన్నాయి? అంటే డబుల్ మీనింగ్ లో ఒకట మెసేజ్. ఆహా. నీకే ఇంట్లోకి సరుకులు తెచ్చే పని లేదు ఆయనకి, డబ్బులు లేవు. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంకొకరిని కూడా మెయింటైన్ చేస్తున్నాడా? అవును. ఆ? అవునండి. ఊరికి లేదంటే నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికావు కాబట్టి ఈ కథ ఒకటి మొదలు పెట్టావా? లేదు, లేదు. వాస్తవాలేనా నిజమేనా? నిజం. తాగుతాడు, తాగొచ్చి ఏం చేస్తాడు? కొడతాడు. కొడతాడు. ఎందుకంటే నువ్వు 2 ఇయర్స్ బట్టి అతను శారీరకంగా దగ్గరగా వస్తుంటే నువ్వు దూరం పెడుతున్నావంట. అంటే తను వేరే వాళ్ళతో తిరుగుతుంటే నేను ఎలా ఉంటా? సరే, అతను నువ్వు ఎలా ఉంటావంటే అదే నేను అలా దగ్గర తీసుకుంటా అన్నట్టు. ఓకే. మరి నీ కథ ఏంటి? ఇప్పుడు అతను ఏదో చెప్పాడు కదా డెలివరీ బాయ్ అని చెప్పి, ఏదో మధ్యలో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఉన్న పగలనక రాత్రనక ఫోన్ మీదే ఉంటావు, ఇంకో వ్యాపకం లేదంట. మరి అంటే తను పెళ్లికి ముందే పరిచయం ఉంది నాకు. ఎవరితో? అదే డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ అబ్బాయి, లేదంటే డెలివరీ బాయ్ డ్రెస్ లో వస్తున్నాడా? అంటే మామూలుగా ఇంటికి వస్తారు, ఆ డ్రెస్ ఫుడ్. లో వాళ్ళు పరుగు తీయటానికి. ఆహా, కాదు, మరి అంతే కదా. అసలు డ్రెస్సే లేదు, మామూలు డ్రెస్ లో, సివిల్ డ్రెస్ లోనే వస్తాడు. వస్తారు. నీ కోసం ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టుగా వస్తాడు అంతే. వస్తారు. ఓకే. నాకు మ్యారేజ్ ముందు నుంచి పరిచయం ఉంది. పరిచయమా లవర్సా? లవర్స్, అది చెప్పాలిగా, చెప్పు. లవర్స్. అయితే ఇంట్లో ఒప్పుకోలేదు, ఇంట్లో పెళ్లి చేసేసారు. మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఈ అబ్బాయితో పెళ్లి పెళ్లి చేశారు. చేశారు. మరి పెళ్ళయ్యాక మీ ఆయనతో 2 ఏళ్ళు బాగానే ఉన్నావుగా, ఇప్పుడు ఏంటి మరి? అంటే తను సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా చేయట్లేదు అనేసి. పాతలు ఎవరికి ఫోన్ చేసావా మా ఆయన సరిగ్గా ఉండట్లేదని? కదమ్మా, ఆఫ్టర్ ద పోస్ట్ మ్యారేజ్ కూడా మీ ఇద్దరి యొక్క కమ్యూనికేషన్ కంటిన్యూ అయిందా? మేడం అడిగేది. లేదంటే ఇతను సరిగ్గా ఉండట్లేదు కాబట్టి అతనితో మళ్ళీ రీకనెక్ట్ అయ్యావా? నీ పాత lover అంటే తో తను సరిగ్గా ఉండట్లేదు అనేసి. మళ్ళీ స్టార్ట్ చేశారు. అతనికి మ్యారేజ్ అయిందా అవలేదా మీ బాయ్ ఫ్రెండ్ కి? ఆహా, లేదా. నీ కోసం వెయిట్ చేస్తున్నాడా? స్టెఫ్నీ స్టాప్ గ్యాప్ మెజర్ అంటారు కదా, మధ్యలో మనం గ్యాప్ వస్తే కనుక ఎవరన్నా ఫిల్ చేయాలి. మరి ఆ అబ్బాయి మీకోసం వెయిట్ చేస్తుంటే ఈయన వదిలేసి డైవర్స్ తీసుకోవచ్చు కదమ్మా. తీసుకొని అతను పెళ్లి చేసుకోపోయావా? ఈ భాగవతం ఎందుకు మధ్యలో? ఇద్దరు కావాలని. ఇది ఒక కామన్ డైలాగ్ అయిపోయింది అందరికి. ఇద్దరు కావాలి, ముగ్గురు మేడం నేను కావాలి. తాగుతూ ఉంటాను, కొడుతూనే ఉంటాను అతను అన్నప్పుడు ఎందుకు? భర్త ఎందుకమ్మా నీకు? అసలు వీళ్ళు అంటే ఇద్దరి ఇద్దరు మధ్యలో ఎఫ్ఐఆర్ కావాలి ఉందన్న కదా. విషయం నాకు ఇంతవరకు తెలుస్తారా? నీకేదో ఉందంటే 4 కదా, సంవత్సరాల నువ్వు నుంచి ఫోన్ మీద వాళ్ళు ఏదో వాళ్ళకు భాగవతం ముందు నడిపిస్తున్నావు. నుంచే పెళ్లికి ముందు నుంచే వాళ్ళు ఉన్నదన్న విషయం నాకు తెలియదు. నేను అప్పుడు అక్కడ వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఎక్కడ పరిచయం ఉన్నా నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ ఆ చెప్తాను. అమ్మాయి చేసింది బూత్ పనే. కానీ కాదు ఈ సార్, వీడియో- నాకు భలే విడ్డూరంగా ఉంది. ఇద్దరు కావాలంటే ఆవిడ ఇద్దరు కావాలంటది, ఈయన రెడ్ హ్యాండెడ్ గా చూసిన వైఫ్ ని కావాలంటాడు. ఏమిటి మీ ఆశ్చర్యకరమైన సర్దుబాటు తనం? కాదు నాన్న, నువ్వు తాగుతావా? తాగవా? నేను అసలు తాగాను సార్. తాగిన తర్వాత ఆ అమ్మాయి హింస పెడతాను నన్ను లేదు సార్, అసలు లేదు, అసలు నేను బ్లడ్ టెస్ట్ తాగాను. చేస్తే మొత్తం అంతా తెలుస్తుంది. తెలిసిపోద్ది. కావాలంటే వాళ్ళ అమ్మని కూడా అడిగాను సార్, వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఆవిడ ఎందుకు ఈ దరిద్రంలోకి? అది అక్కర్లేదు కానీ నువ్వు కంప్లీట్ చేయి స్టోరీ. నీకెవరో ఉన్నారంట కదా, ఫోన్ల మీద ఏవో చాలా చూసిందంటే డబుల్ మీనింగ్ మెసేజెస్ ఆవిడ.
లేదు మేడం ఇట్లా అసలు ఇలాంటివన్నీ చెప్తుంది కానీ నా ఫోన్ కావాలని చెక్ చేసుకొని చూడండి ఏమ్మా సార్. మెసేజ్లు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నావా? ఉన్నాయా నీ దగ్గర? ఆహా లేదు ఏమీ లేవు అంటే నమ్మడానికి లేదు. నువ్వేమన్నా నిజం చెప్తావు. నిజం. నిజం ఇప్పుడు అతను ఎందుకు కావాలి అనేది మాకు అర్థమైంది. ఎందుకంటే ప్రీవియస్ లో ఎవరు బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేశారు కాబట్టి ఇప్పుడు ఇతను ఎందుకు కావాలి? కొడతాడు, తిడతాడు, ఇంట్లో సరుకులు తేడు. ఇతను ఎందుకు కావాలి? ఇతనిలో ఉండేటటువంటి ఆ కనెక్ట్ ఏంటి? అంటే భర్త కదా భర్త. భర్త అనే దానికి మీనింగ్ తెలుసా అమ్మా నీకు? తెలుసు ఏంటి భర్త అంటే? అలా ఇంట్లో ఒక బొమ్మలా ఉంటాం, బయటకి ఏదైనా మ్యారేజ్లకి ఫంక్షన్లకి వెళ్తే మా ఆయన పరిచయం చేసుకోవటానికి ఆహా అలా మరి అంతేగా. అసలు ఎక్కడ పోతుందమ్మా సమాజం? అసలు ఏం పంచాయతీలమ్మా ఇవి? నువ్వు చేసేవన్నీ భరిస్తాడు కాబట్టి భర్త కావాలా? ఉహు. భరించటానికి కావాలా? కాదు కాదు సొసైటీ కోసం కావాలా భర్త? ఆ. తాగుతున్నాడు, కొడుతున్నాడు, మేడం వదిలేసి అనండి, సొసైటీ కోసం భర్త కావాలట. అదేదో అతన్ని చేసుకొని భర్తగా ఉంచుకోవచ్చుగా సొసైటీలో. ఇప్పుడు మీ ఆయన విడాకులు ఇవ్వడానికి రెడీ అని అంటే ఇస్తావు విడాకులు? ఆహా, ఏం. ఇవ్వు, విడాకులు మాత్రం ఇవ్వు. అతను ఇస్తావా? పెళ్లి చేసుకుంటావా? మీ వాడు బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటావా? అసలు అతను ఇంకో వాడు- పెళ్లి చేసుకోవాలి ఆహా, కదా. ఇప్పుడు అతని స్టోరీ ఏంటో చూద్దాం. కాదు, వీళ్ళిద్దరు ఇందులోంచి ఇలా బయటకు వస్తే ఉన్నారు. అతను చేసుకుంటాడు లేదు ఫస్ట్ సస్పెన్స్ మిమ్మల్ని. కాదు సార్, యాక్చువల్ గా ఉమ్, భర్తతో భర్త కావాల్సిందే, భర్తకి డైవర్స్ ఇవ్వదు. ఉమ్, లవర్ కావాలి, లవర్ ని పెళ్లి చేసుకోదు. ఉమ్. ఇదేం విడ్డూరం అసలు? ఏ లాజిక్ ప్రకారం ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుంది? 2 పడవల్లో కాలని విన్నాం, అన్ని పడవల్లో కాలు పెడుతున్నాను. ఆ? అరే ఏంటో, రే, అసలు కొత్తగా ఉంది. వంట రాదు. భయం అసలు నువ్వేదో లేదా? వంట చేస్తానన్నావు కదా నాన్న, ఒక్క నిమిషం. భయం ఉందా? అయ్యో, కొద్దిగా పేరేంటి? చాలా ఉందా? పేరేంటి? కరుణ. ఈవిడ కరుణ. కరుణ. అమ్మ కరుణ, నువ్వేదో వంట చేస్తానన్నావు కదా, ఏం వంట చేస్తావు చెప్పమ్మా? నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ 4 years లో నువ్వు చేసిన వంటలు ఏంటో చెప్పు. ఆవిడ వంట చేస్తే డెలివరీ బాయ్ రాడు కదా మేడం, అందుకే అసలు ఈవిడేదో చేశానంటుంది కదా, అసలు ఏం వంటలు? ఏం వంట చేస్తావు చెప్పు. వేడి నీళ్ళు పెడతావా, లేకపోతే పెరుగు చేస్తావా? ఏదో ఉంటాయిగా. అన్ని చేస్తాను ఏం అన్నీ చేస్తావు అంటే చెప్పు. టీ పెడతాను ఆ. అదే నూడిల్స్ మ్యాగీ వెరీ గుడ్ అమ్మా, 2 minutes వ్యవహారాలన్నీ చేస్తావు అనమాట. అందరికీ చేస్తావా? మీ ఆయనకి ఒక్కడికేనా? అంటే ఉన్నది మేము ఇద్దరమే ఉంటాము అన్నం వండడం వచ్చా? వచ్చు పోన్లేమ్మా. ఏం తెస్తాడు మీ డెలివరీ బాయ్? బిర్యానీ ఆహా. నువ్వేం ఆర్డర్ ఇస్తే అది తెస్తాడు. అది కాదమ్మా, ఎంతకాలం కొనసాగుదాం అనుకున్నారు? ఇలాగ హే? నాకు తెలియక అడుగుతా. అతను డెలివరీ బాయ్ వేషం వేసుకుని ఎంతకాలం కొనసాగుదాం అనుకుంటున్నారు? ఎప్పుడు దీనికి ఇంకా కంక్లూజన్ తీసుకొద్దాం అని అనుకున్నాం? మీ ఆయన ఆ రోజు నేను మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దానికంటే ఇందాక క్వశ్చన్ ఆన్సర్ పొందు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రియాక్ట్ అయ్యాడా? కొట్టాడా? నిలదీశాడా? ఆడిని బాధాడా? 2 మామూలుగా అడిగారు అంటే అడిగారు. అమాయకుడు తెలియట్లే. సాఫ్ట్నెస్ ఏంటి మీ ఆయనలో? నాకు అర్థం కావట్లేదు. అడగటం ఏంటి? అసలు మండిపోవాలి కదా, రగిలిపోవాలి. లేదంటే మీ వ్యవహారం ముందే డౌట్ ఉంది అతనికి? ఆహా లేదు తనకి ఆల్రెడీ ఉన్నారు కదా ఎవరున్నారు అతనికి? తనకి వేరే ఏయ్, సో ఏ, ఇద్దరికి హే. చెల్లి అయిపోయింది అన్నట్టు పాపా. మీ అతను అంతే, react అమ్మాయి అవ్వదా? ఉద్దేశం ఏంటంటే మా ఆయనకి ఉన్నాడు, నాకు నాకు ఉంటారు, ఉన్నాడు, అయిపోయింది. మేమిద్దరం కలిపి తిరుగుతాము, సరే మేమిద్దరం మరి. తిరుగుతాం. ఇంకా టెన్షన్ ఏముందమ్మా, మీ ఆవిడ నీతో పాటే ఉంటదంట కదా, మరి తీసుకెళ్ళు, అక్కడే అలాగే కొనసాగిస్తా ఉంటది. ఇక్కడ మీ ఆవిడని అంటే చక్కగా ఇక్కడ- చూసుకుంటూ ఉండు నువ్వు. ఇక్కడ తేడా ఏంటంటే కిషోర్ అయినా మీ పేరు? అరవింద్ సార్. అరవింద్, సారీ అరవింద్. ఈ తేడా ఏంటంటే ఇక్కడ ఆవిడ నీకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఆ సో కాల్డ్ డెలివరీ బాయ్ తో, నువ్వు దొరకలేదు. అంతేనా తేడా? సార్ నాకు అలాంటి అక్రమ సంబంధాలు లేవు సార్ బయట. అంటే నాకు ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి అంశం ఏంటంటే, సొంత భార్య నీతో శారీరకమైనటువంటి సంతృప్తి లేకుండా పరాయి మగాడితో రెడ్ హ్యాండెడ్ గా నువ్వు వర్క్ మధ్యలో వచ్చినప్పుడు కనిపించినప్పుడు ఏ రియాక్షన్ లేకుండా ఇద్దరిని, నాన్న నువ్వు వెళ్ళు, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు నాకు అన్నం పెట్టాను అంటావు ఏందయ్యా? అసలు ఏ అడిగా రియాక్షన్ సార్ నేను అసలు ఎందుకు ఇట్లా చేస్తాను ఏందని అడిగాను సార్. అడిగేది కాదు, అసలు అక్కడ ఇమోషన్ కనిపించట్లేదు. ఆ అమ్మాయి అంటుంది మా ఆయన ఏం లేదు, అంతకు ముందు పోనీ ఇంకా బాగుండేది, శుభ్రంగా తాగొచ్చి కొట్టేవాడివి, అదైనా బాగుంది. అసలు రెడ్ హ్యాండెడ్ తాగుడు గా అలవాటు దొరికిన లేదు సార్ తర్వాత నాకు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత నీకేమనిపించింది అంటే కనుక, నువ్వు దొరికావు కదా, ఇప్పుడు నా భాగవతం నేను నడిపించుకుంటా, నీ భాగవతం నేను నడిపించు, నిన్ను నేను బ్లాక్ ఇంకా మన ఇద్దరు కొనసాగుదాం అన్నట్టు, చెల్లి అన్నట్టు అనిపిస్తుంది. నిజం చెప్పు, నీకేమైనా కథ ఉందా లేదా? హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. లేదు సార్, నేను తన్ని గట్టిగా అడిగితే హ్మ్, నువ్వే నన్ను హింస పెడతాను అని చెప్పి నీ మీద కేసు పెడతాను నేను హ్మ్. అన్నట్టు నన్ను బెదిరిస్తాను సార్. ఆ అమ్మాయి. బెదిరిస్తుందా? ఏమో సో మీ ఇంత- ఆయన ఫిజికల్ గా ఫిట్ అయినా నీతో? ఫస్ట్ 2 years హ్యాపీగానే ఉన్నావు అన్నారు కదా, బానే ఉంటాడా? బాగానే ఉంటుంది హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని